జై శ్రీరామ్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన చీకటిలో కూర్చొని వెలుగును వెతికేటువంటి మన కళ్ళకు జ్ఞానదీపం వెలిగించేటువంటి వాడు గురువు. అందుకే గురువు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. గురువు లేని జీవితం డ్రైవర్ లేనటువంటి బస్సు ప్రయాణం లాంటిది, గమ్యం లేనటువంటి దారి లాంటిది, దిక్సూచి లేనటువంటి సముద్రపు యాత్ర లాంటిది. చీకట్లో వెలుగును వెతికేటువంటి వ్యర్థ ప్రయత్నమే గురువు లేని జీవితం. గురువు లేకపోతే జ్ఞానం మృతదేహంతో సమానం. జ్ఞానానికి జీవం పోసేది గురువు మాత్రమే. గురువు అంటే పుస్తకాలు చదివించేటువంటి వాడు మాత్రమే కాదు, మనకన్నా ముందు ఆ మార్గంలో నడిచి తడబడి గెలిచి నిలబడి తిరిగి వచ్చి మనకు సన్మార్గాన్ని నిర్దేశించేటువంటి వాడు. ఈ దారి కఠినం, ఈ మలుపు ప్రమాదం, ఇక్కడ జాగ్రత్త అని మన మార్గాన్ని నిర్దేశించేటువంటి వాడు. అతని మాటలు మన భవిష్యత్తును కాపాడేటువంటి జీవన రేఖతో సమానం. ఆదిశంకరాచార్యులకు కూడా 32 మంది గురువులు. అంటే జీవితంలో ఎవరి దగ్గర నేర్చుకున్నా వారందరూ కూడా గురువులే. కాబట్టి నేటి సమాజం మాత్రం ఏం చేస్తుంది? గురువులను ఉద్యోగులుగా మాత్రమే చూస్తుంది. మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు పాఠాలు చెప్పండి చాలు. మా పిల్లలకు మీరు కేవలం పాఠాలు చెప్పేటువంటి ఒక ఉపకరణం మాత్రమే అని అనుకుంటున్నారు. గమనించండి, గురువును అవమానించేటువంటి సమాజం ఎప్పటికీ ఎదగదు. గురువును తక్కువ చేసేటువంటి విద్యార్థి ఎప్పటికీ పైకిరాడు. గురు శుశ్రూషయా విద్య అని శాస్త్రం చెప్తున్నది. అంటే గురువును సేవించకపోతే విద్య సంపూర్ణం కాదు. గురువుకు కావాల్సిన ధనం మాత్రం కాదు, బంగారం కాదు, కిరీటాలు కాదు. గురువుకు కావాల్సింది కేవలం గౌరవం. ఆ యొక్క గౌరవం లేనటువంటి శిష్యుడే కాదు. మన జీవితంలో గురువుల రుణం తీర్చుకోలేం, కానీ కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఆ యొక్క రుణాన్ని గుర్తుంచుకొని జీవితాంతము కూడా వారి యొక్క ఆశీర్వాదాలతోటి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పైకి ఎదగవచ్చు. కాబట్టి గురువు పూజ చేసేటువంటి గురు పూజ రోజు మాత్రమే గురువు గుర్తించడం కాదండి. గురువుని ప్రతిరోజు దేవుడితో సమానంగా కళ్ళు మూసుకుని అతన్ని కూడా ధ్యానించడమే గురువుకి మనం ఇచ్చేటువంటి గొప్ప సత్కారం. జై శ్రీరామ్.